ధనుస్సు రాశి వారికి జూన్ నెలలో పి అనే వ్యక్తి ద్వారా జరిగేది ఇదేనండి. వీడియోని ఒంటరిగా కూర్చొని మరి వినే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు ఒంటరిగా కూర్చొని వినమంటున్నాను అనేది మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఇంతకు ఈ పి అనే అక్షరం ఆడవారా మగవారా? వీరి కారణంగా మీకు మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా? అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో అంటే ఈ యొక్క జూన్ నెలలో ఎటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి కష్టాలు నష్టాలు మీకు ఎదురవ్వబోతున్నాయి? వాటి నుంచి తప్పించుకోవాలి అంటే ఎటువంటి ప్రయత్నం అనేది మీరు చేయాలి? అలాగే వచ్చే సంతోషాలను దక్కించుకోవడం కోసం ఎటువంటి నియమాలను పాటించాలి? ఇటువంటి పూర్తి వివరాలు అనేవి ప్రముఖ జ్యోతిషులను సంప్రదించి మీకోసం ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి. ఈ వీడియో మీకు కంటపడింది అంటే నిజంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీ అందు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో అనేది మీ చెవిన పడింది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీరి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు చాలా చాలా తెలివైన వారు. రహస్యాలను కూడా చాలా చక్కగా కాపాడగలుగుతారు. మంచి లోతైన ఆలోచనలు కలిగిన వారు. ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. కష్టాలను ఎటువంటి మార్గంలో వెళ్తే సునాయాసంగా పరిష్కరించవచ్చు అనే సామర్థ్యం కలిగిన వారు. అలాగే వీరికి ప్రేమ, కోపం, ద్వేషం ఏదైనా కానీ తీవ్రంగానే ఉంటుంది అన్నమాట. ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 9, 1, 8, 2, 7. వీరి యొక్క జాతకం అనేది చాలా మంచిగానే ఉంటుంది. కాకపోతే వీరి యొక్క జాతకంలో కొన్ని కష్టాలు, నష్టాలు, దుఃఖాలు అనేవి అనుభవించాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి జూన్ నెలలో జరగబోయేది ఏంటి? ఈ పి అనే అక్షరం ఎవరు అనేది తెలుసుకునే ముందు వీరి గురించి మొదటిగా మనం తెలుసుకుందాం. వీరి యొక్క మానసిక స్థితి అనేది ప్రస్తుతం కొంచెం ఆందోళనకరంగా, మనశ్శాంతి లేకుండా ఏదైనా కానీ ఓవర్ థింకింగ్ అంటే ఎక్కువగా ఆలోచించే దాని పట్ల కాస్తంత మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోవడం, ఏ పని మీద కూడా ఎక్కువ ఆలోచన, శ్రమ అనేది కేంద్రీకరించకపోవడం, మైండ్ డైవర్షన్ అంటారు కదా. అంటే ఒకటి చేయాలి అనుకున్నప్పుడు ఇంకొకటి ఆలోచనలు వచ్చి ఆ చేయాలి అనుకున్న పని మీద శ్రద్ధ తగ్గి ఆ పనిని టైంకి వాయిదా వేయడం అనేది వీరి యొక్క ప్రస్తుత జీవితంలో జరుగుతూ ఉంది. అలాగే కొన్ని రకాలైనటువంటి మానసిక వేదన, కొంచెం టెన్షన్స్, యాంగ్జైటీ, అలాగే కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి వెంటాడుతూ ఉండడం, ఏదైనా కానీ ఒక నిర్ణయం అనేది సరైన టైంలో తీసుకోలేకపోవడం, కుటుంబంలో కొన్ని కలహాలు, డబ్బు పరంగా కొంచెం ఆ యొక్క డబ్బు అనేది స్థిరంగా ఉండకపోవడం, ఖర్చులు ఎక్కువైపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడం, ఇటువంటి ఆలోచన స్థితిని, పరిస్థితులను ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అనుభవిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఏవైతే వీరికి జరుగుతూ ఉన్నాయో వీటన్నిటికీ కూడా కొన్ని గ్రహాల యొక్క ప్రభావం కూడా ఆధారపడి ఉంటుంది. వీటి నుంచి బయటపడడానికి ఎటువంటి నియమాలను పాటించాలనేది కూడా నేను మీకు చివరిలో చెప్తాను. పరిహారాలు చాలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే జీవితం ఎలా ఆనందం వైపు అడుగు వేస్తుంది అనేది కూడా చెప్తాను. ఇంతకు ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి మీకు జరిగేది ఏదైతే ఉందో ఇప్పుడు చెప్తాను అనమాట. ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి పురుషుడండి, స్త్రీ కాదు. ఈ యొక్క వ్యక్తి బయటవారే, మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి చాలా మంచిగా మాట్లాడుతూ వీరి గొప్పలు వీరే చెప్పుకుంటూ అందరూ నన్ను అలా కలవరిస్తారు, ఇలా కలవరిస్తారు, నేను లేకపోతే ఏ పని కూడా చేయరు, అందరికంటే నేనే గొప్ప, ప్రతి పనిని కూడా నేను పర్ఫెక్ట్గా చేయగలుగుతాను, ఎక్కడ కూడా నేను రాజీ పడను, ఏదైనా కూడా చేయగలిగే సామర్థ్యం, తెలివితేటలు నాకే ఉన్నాయి అని చెప్పి ఎదుటివారితోటి ఎక్కువగా గొప్పలు చెప్తూ ఉంటారనమాట. ఈ విధంగా గొప్పలు చెప్పుకునే ప్రక్రియలోనే చాలామందిని కూడా వారి యొక్క మాయ మాటలతోటి మచ్చిక చేసుకుంటూ ఉంటారు. ఏదైనా కూడా వారి యొక్క కుటుంబ విషయాలు అనేవి అంటే ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇటు గొడవలు ఉంటాయి, ఇటు సంతోషాలు కూడా ఉంటాయి. కానీ వారి యొక్క కుటుంబం యొక్క గుట్టును మాత్రం ఎప్పుడూ కూడా బయటకు అస్సలు రానివారు. వారి యొక్క కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎదుటి వారి యొక్క కుటుంబంలో చిచ్చులు పెట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ యొక్క పి అనే వ్యక్తి మంచితనం అనే ముసుగు వేసుకున్నటువంటి దొంగ అని చెప్పుకోవచ్చు. పి అనే అక్షరం ఉన్న వ్యక్తులు ఇలా ఉంటారు అని చెప్పి నేను చెప్పను. కానీ మీకు మీ జీవితంలో ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి కనుక ఉన్నట్లయితే వారితో మీకున్నటువంటి అనుభవాలు, గతంలో
వారి వల్ల మీకు నష్టం జరిగిందా, లాభం జరిగిందా, ఎటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కొన్నారు? ముఖ్యంగా ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా తను తప్పు చేస్తూ కూడా నేను తప్పు చేశాను అని పొరపాటును కూడా ఒప్పుకోరు. అలాగే ఎదుటివారి మీద నిందలు మోపే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వారి వైపు తప్పు ఉన్నా కూడా ఎదుటివారిదే తప్పు అని చెప్పి పదే పదే వేలెత్తి చూపించి వారిని మానసికంగా టార్చర్ చేస్తూ ఉంటారు. ఎదుటి వారితోటి ఉపయోగం అంటే మీతోటి ఉపయోగం ఉన్నంత వరకు మాత్రమే మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు. వారి నుంచి ఎటువంటి కష్టాన్ని కానీ, ఎటువంటి శ్రమను కానీ, ఎటువంటి డబ్బును కానీ కనీసం వారి సమయంలో 10 నిమిషాలు కూడా మీకోసం కేటాయించరు. కానీ ఒకవేళ మీతో కనుక వారికి అవసరం ఉంటే మీకోసం ఏదైనా చేసేస్తాను, మీకోసం ఎంత దూరమైనా వస్తాను, నాకు మీరే ముఖ్యం, మీరే ప్రాణం, మీరే సర్వస్వం. ఇక కొంతమంది మనం వేరే వారి విషయాల్లో కనుకంటే ఇటువంటి సంబంధం గురించి మాట్లాడుకుంటే ఇటు లవర్స్ ఉన్నారనుకోండి, ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి తాళి కట్టిన బంధానికి తప్ప ఇంకా ఏ ఇతర ఆడవారికి వారు ఎక్కువ విలువనైతే ఇవ్వరు. వారి యొక్క స్వలాభం కోసం మాత్రమే ఎదుటి ఆడవాళ్ళను వాడుకొని వదిలేస్తూ ఉంటారనమాట. అంతటి దుర్మార్గపు ఆలోచన కలిగిన వారు ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వ్యక్తి. మొదటిగా బంధువుల్లో ఉన్న మీ యొక్క రిలేటివ్స్లో ఉన్న, లేదంటే మీరు పనిచేసే దగ్గర ఉన్న, మీ యొక్క ఉద్యోగం దగ్గర కొలీగ్స్ ఉన్నా కానీ ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. వీరి మాటలు చాలా సున్నితంగా, చాలా మంచిగా మీకోసం ఏదైనా కానీ చేయగలను అన్నట్లుగా ఉంటాయి. దయచేసి వారి యొక్క మాయ మాటల్లో పడకండి. వారి కోసం మీ విలువైన సమయాన్ని, చదువుకునే పిల్లలైతే చదువుని, ఇటు ఆడవాళ్ళైతే కనుక మీ కుటుంబాన్ని, లేదంటే కనుక మీ యొక్క డబ్బుని, లేదంటే కనుక మీరు చేసే పనిని దేన్ని కూడా వారి కోసం అస్సలు ఉపయోగించొద్దు. ధనస్సు రాశి వారికి కొంచెం తొందరపాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం వచ్చినా తట్టుకోలేరు, ప్రేమ వచ్చినా కూడా తట్టుకోలేరు. బాగా మంచివారనమాట. వీరి యొక్క మంచితనాన్ని అవతలి వారు అలుసుగా తీసుకుంటూ ఉంటారు. అందరూ మీలాగే మంచిగా ఆలోచిస్తారని చెప్పి రూల్ ఏం లేదు కదండి. మీరు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటారు. కానీ ఇప్పుడు బయట ప్రపంచం అలా లేదు. ఎవరి స్వార్థానికి వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆలోచనలు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరూ కూడాను అవసరమైనంత వరకు నావాడు, అవసరం తీరిపోయిన తర్వాత అసలు నిన్ను చూసి ఎన్నాళ్ళు అయిందో అని చెప్పి మనతో పనులు గడిపించుకున్న తర్వాత కూడా మన మీద నిందలు మోపి మనకి ఒక విలువ లేకుండా మన మీద మాటలు చెప్పి చిత్రీకరిస్తూ ఉంటున్నారు. ఇది బంధువుల్లో ఉంటుంది, అలాగే రక్త సంబంధికుల్లో ఉంటుంది, మన అనుకున్న వారిలో కూడా ఉంటుంది కూడా. ఇటువంటివి ఎదుర్కొనే ఉంటూ ఉంటారు. కాబట్టి మీరు మాత్రం దయచేసి ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తిని మాత్రం నమ్మొద్దు. ఇతని ద్వారా మీకు నష్టం తప్ప అస్సలు 0% కూడా లాభం లేదు. కాబట్టి ఇతనితోటి మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీ యొక్క రహస్యాలు ఎవరితో చెప్పొద్దు. మీ యొక్క రహస్యాలు కానీ, మీ యొక్క బలం బలహీనతలు కానీ, మీ యొక్క డబ్బును కానీ, మీ యొక్క సమయాన్ని కానీ అతని కోసం ఏది కూడా ఒక పెట్టుబడిలాగా పెట్టకండి. దయచేసి వచ్చే వరకు మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని మాయ చేస్తూ మీ చేతి గొయ్యి తవ్వించి మీ గోతిలో మిమ్మల్ని పడేసి కప్పెడతారనమాట. అంతటి దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వ్యక్తి మీ చుట్టుపక్కలే ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే కనుక, ఈ యొక్క 4 ప్రదేశాలకు దయచేసి వెళ్ళకండి. ఎండల యొక్క ప్రభావంతో పాటు రాహుకేతుల యొక్క ప్రభావం కూడా మీ మీద విపరీతంగా ఉంటుందన్నమాట. కాబట్టి జల ప్రాంత ప్రదేశాలకు వెళ్ళకండి. పిల్లలకి సెలవులు ఇచ్చారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వెళ్తాము అని చెప్పి చాలామంది ట్రిప్పులు వేసుకుంటూ ఉంటారు. అది మంచిదే, కాదని అనడం లేదు నేను. ఎందుకంటే బిజీ లైఫ్లో కూడా ఈ ఒక్క నెల రెస్ట్ తీసుకునే టైం పిల్లలకు కూడా సరదాగా గడిపే సమయం. కాకపోతే ఈ యొక్క జల ప్రాంత ప్రదేశాలకు వెళ్తే కనుక సముద్ర తీర ప్రాంతాలకు, నదీ తీర ప్రాంతాలకు ఈతలు కొట్టడానికి ఇలా వెళ్తే కనుక జలం అనేది చాలా పవర్ అయిందండి. చూడడానికి ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉంటుందో. ఈత వేయాలి అనుకున్నప్పుడు కానీ, స్నానాలు చేయాలి అనుకున్నప్పుడు కానీ ఆ నీటి శక్తిని మనం తట్టుకోలేం. దాని లోతు ఎంత ఉంటుందో తెలియదు. కాబట్టి ఆ నీటితో మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి నీరు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ ప్రదేశాలను వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేయడమే చాలా మంచిది. ఇక తర్వాత మీరు మానసికంగా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది ఈ రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల. కాబట్టి మీకు ఎవరైతే నెగిటివ్గా ఉంటారో, అంటే మిమ్మల్ని మాటలతోటి హింసించే వాళ్ళు, మాటలతోటి మీకు మనశ్శాంతి లేకుండా చేసేవాళ్ళు, మాటలతోటి మిమ్మల్ని టార్చర్ చేసేవాళ్ళు, ఎంత మంచి చేస్తున్నా కానీ ఏదో ఒక రూపేణ మిమ్మల్ని మంచి కాదు అని చెప్పి, చెడు అని చెప్పి
చిత్రీకరించేవారు మీ ముందు మంచిగా మాట్లాడుతూ మీ వెనుక గోతులు తవ్వుతూ ఉండేవాళ్ళు, అంటే గుంటకాడ నక్కల్లాగా జిత్తుల మారి తెలివితేటలు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ కుటుంబంలో కూడా ఇటువంటి వారు ఉన్నారు. వారెవరో కూడా మీకు బాగా తెలుసు. వారితోటి అనిపించుకోవాల్సినంత అవసరం మీకు లేదండి. ఎందుకంటే ఒక్క పూట ఉంటే తింటాం, లేకపోతే పస్తు పడుకుంటాం. ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఏ గోల ఉండదు అనమాట. బయటకు వెళ్ళి మనకి విలువ లేని చోట దగ్గరికి వెళ్ళి మనం పదే పదే అవమానాలు పొందడం వల్ల మనకి మానసికమైనటువంటి ప్రశాంతత దూరం అవుతుంది. అక్కడ వారికి ఏం కొమ్ములు లేవు, వారికి అంత విలువ ఇవ్వాల్సినంత అవసరమూ లేదు. మనకి విలువ ఇవ్వనప్పుడు ఎవరికి మనం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఈ యొక్క ధనస్సు రాశి వారు కాస్తంత మొహమాటాన్ని చూపిస్తూ ఉంటున్నారు, కాస్తంత అతి మంచితనానికి పోతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా అంత అతి మంచితనం అనేది పనికి రాదండి ఈ రోజుల్లో. ఎందుకు అంటే కనుక ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంటేనే లెక్క చేయట్లేదు. ఈ రోజుల్లో మీరు సైలెంట్గా ఉంటే ఇంకా ఎక్కడ లెక్క చేస్తారు చెప్పండి. కాబట్టి విలువ లేని చోటుకు వెళ్ళొద్దు, పిలువని చోటుకు వెళ్ళొద్దు. 1-2 సార్లు పిలిచి మీ యొక్క మాటకు విలువ ఇస్తే వారి దగ్గరికి వెళ్ళి సలహా చెప్పండి తప్ప అనవసరమైన ఉచిత సలహాలు ఎవ్వరికీ ఇవ్వద్దు. ఎందుకంటే దీని కారణంగా మీకు మనశ్శాంతి కోల్పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క 10 మంది కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదండి. అలాంటప్పుడు ఆ 10 మంది ఏదైనా ఒక పాయింట్ గురించి డిస్కషన్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ 10 మందిలోకి మీరు వెళ్ళి ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలియంది కాదు అని చెప్పి ఎప్పుడు కూడా గొప్పలు చెప్పే ప్రయత్నం అయితే చేయకండి. అది మీకు తెలుసు, కానీ 10 మంది మనస్తత్వాలు ఒకేలా ఉండాలి అని చెప్పి రూల్ లేదు కదా. ఇందులో మిమ్మల్ని పాయింట్అవుట్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు కూడా ఒకళ్ళు ఉంటారు. కాబట్టి ఆ 10 మందిని పిలిచి సలహా అడిగితే మీరు సలహా ఇవ్వండి తప్ప, లేకపోతే మాత్రం సలహా ఇవ్వద్దు. అలాగే ఫోనుల్లో కూడా ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే అతిగా మాట్లాడుతూ ఉంటే 10 మాటలు 20 మాటలు మాట్లాడుతుంటే ఏదో ఒక నచ్చని మాట వస్తుంది. ఆ నచ్చని మాట దగ్గర ఏదో ఒక పాయింట్ అయితే లాగుతారు. దాని దగ్గర మళ్ళీ గొడవలు, చికాకులు, చింతలు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల మనశ్శాంతి లేకుండా ఉంటుంది అన్నమాట. కాబట్టి అటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళకండి, అటువంటి వారి దగ్గరికి కూడా వెళ్ళకండి. అటువంటి వారితో కూడా మాటలు అనేవి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండండి. ఇక ముఖ్యంగా మీకు మనశ్శాంతి కోసం ఈ యొక్క గ్రహాల స్థితి అనేది మంచిగా ఉండడం కోసం, గురుబలం శుక్రబలం పెరగడం కోసం మీరు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రత్యేకించి మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల నరదిష్టి తొలగిపోతుంది. అలాగే అమావాస్య రోజు ఏం చేస్తారంటే ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండండి. మీకంటే పెద్దవాళ్ళ చేత ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండండి. లేదంటే కనుక హారతి వెలిగించి హారతితోటి దిష్టి తీసుకోండి. దీనివల్ల కూడా చాలా వరకు కూడా దిష్టి అయితే పోతుంది. బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరం అనేది ధరించండి. ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి ఎరుపు రంగు పూలతోటి అలంకరించుకొని అమ్మవారికి పాలు పంచదార కలిపిన యొక్క పాయసాన్ని కానీ, అంటే పొంగల్ అన్నం ఉంటుంది కదా, ఆ యొక్క పొంగల్ అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి మంచిగా మీరు ఆవు నెయ్యితోటి దీపారాధన చేసి లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు కానీ కనకదార స్తోత్రాన్ని కానీ చదువుకున్నట్లయితే మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది పుష్కలంగా లభించి ధన ప్రవాహం అనేది బాగుంటుందన్నమాట. అలాగే గోమాతకు ఎప్పుడు కూడా సేవ చేసుకుంటూ ఉండండి. మీకు కుదిరినప్పుడల్లా కూడా పలానా రోజు అని చెప్పి ఫిక్స్డ్గా ఏమీ లేదు. మీరు ఏ రోజు వీలు కుదిరితే ఆ రోజు, సెలవు కుదిరితే ఆ రోజు మీరు ఎక్కడికైనా ప్రశాంతంగా దేవాలయానికి వెళ్ళాలి అని చెప్పి అనిపించినప్పుడు దేవాలయాల్లో కూడా గోమాతలు ఉంటాయి. కాబట్టి గోమాతకు చక్కగా పూజ చేసుకొని గోమాతకు మంచిగా నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు ఇష్టమైన ఆహారాన్ని తినిపించి గోమాత యొక్క శరీరాన్ని తాకి తోక భాగం దగ్గర కూడా మంచిగా తాకి గోమాతకు నమస్కరించుకుంటే గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. వారందరి యొక్క ఆశీర్వాదంతో మీరు అనుకున్న సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గోమాత సేవ మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన పని చేయాలి అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి గుడి చుట్టూతా 5 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మీరు చేయాలి అనుకున్న పనిని చెప్పి కనుక మీరు ఆ పనిని మొదలు పెడితే ఆ పని అనేది మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇక అలాగే మీకు ఆదాయం కొంచెం తక్కువగా ఉంటుంది, ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనుకోండి. మనసు స్థిమితంగా ఉండకుండా చూసినవన్నీ ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొంచెం
బయట మంచిగా చూపించుకోవాలి, తప్పు కాదు. తప్పని చెప్పి నేనైతే అనడం లేదు. కానీ డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్. డబ్బుకి అంత విలువ ఉంటుందా? ఇప్పుడు ఈరోజు సంతోషంగా ఉన్నామా లేదా ఇది చూసుకోవాలి కదా. అది కూడా ఒక పాయింట్ కరెక్టే, కానీ అన్ని విషయాల్లో కూడా అది కరెక్ట్ కాదు. మనం కష్టపడుతున్నాం, మనం ₹1 దాచుకోవాలి. ఈరోజు ₹10 వచ్చాయి అనుకోండి, ఉదాహరణకి ఈ ₹10 ₹3 దాచిపెట్టుకొని ₹7 ఖర్చు చేసుకోండి. ఈ ₹3 మీ భవిష్యత్తుకు అవసరం పడుతుంది కదా, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. చూసిన వస్తువుల్లా కొనద్దు. ఇది మనకి అవసరమా కాదా అని చెప్పి ఆలోచించుకోండి. మీరు ఎక్కువగా బట్టల మీద ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. బట్టలు అనేవి ఈరోజు ఒకటి ట్రెండింగ్లో ఉంటుంది, రేపు ఇంకొకటి ట్రెండింగ్లో ఉంటుంది. ట్రెండింగ్లో ఉన్నదల్లా కొని మనం డబ్బులు ఎంత కష్టపడితే వస్తున్నాయి. ఈ కష్టపడిన డబ్బుని వాటి కోసం అనవసరంగా వృధా చేయడం సరైన పద్ధతి కాదు. కాబట్టి ఆ విషయం కూడా ధనుస్సు రాశి వారు తెలుసుకోండి. ఇక ఈ నెల రోజుల్లో కూడా మీకు అంతా బాగానే ఉంటుంది. కుటుంబంలో కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అది కూడా మీ కోపం వల్ల వస్తూ ఉంటాయి. కోపాన్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోండి. మీకు ప్రేమ వచ్చినా తట్టుకోలేరు, కోపం వచ్చినా తట్టుకోలేరు. కాబట్టి కోపం కొంచెం అదుపులో ఉంచుకుంటే బాగుంటుందన్నమాట. విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కానీ అనుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు అనేవి తగిలే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం బంధుమిత్రులను కూడా కలుస్తూ ఉంటారు. బంధుమిత్రుల కలయిక కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ప్రతిరోజు కూడా 40 నుంచి 45 నిమిషాల వరకు ఏ యోగానో లేదంటే వాకింగో లేకపోతే కనుక మెడిటేషనో ఇటువంటివి చేసుకోండి. ఆరోగ్యం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది అన్న పాయింట్ అయితే గుర్తుంచుకోండి. అర్థమైంది కదండి. ఈ నియమాలను పాటించుకుంటూ ఈ నెల రోజులు కూడా ఈ విధంగా ఉంటూ నేను చెప్పిన పరిహారాలను చేసుకుంటూ ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి కనుక మీరు జాగ్రత్తగా ఉంటే మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఎటువంటి నష్టం అనేది జరగదు. మరి ధనుస్సు రాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అని చెప్పి కామెంట్ చేయండి. మరి కొంతమంది మీ యొక్క స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ధనుస్సు రాశి వారు ఉంటే కనుక వారికి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబం మీద, మీ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.